నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్ ఏంటి? ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది అంటే, ఎప్పుడూ లేనిది లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మనం ఫైట్ చేద్దాము అంటూ వీళ్ళని ఉత్తేజపరుస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టే ప్రయత్నం చేస్తూ పోలీసులతో ఆయన ఒక గేమ్ ఆడిస్తాడు అంటూ ఒక కథని ఆయన సృష్టించి తెర మీదకి తీసుకొచ్చారు. సరే, ఇదంతా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే వైసీపీ నుండి చాలా మంది నాయకులు బయటకు వచ్చేస్తున్నారు. ఈ వలసల్ని ఆపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలిచి తీరాలి, ఒకళ్ళు ఓడిపోయినా సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో టీడీపీ మీద ఈ నెప నెట్టేస్తే ఖచ్చితంగా పార్టీ నిలబడుతుందని ఆలోచిస్తున్నారు అంటూ కొంతమంది అనలిస్టులు అంటున్నారు. కానీ వాస్తవం ఏంటి? రీసెంట్ గా కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి ఆయన ఏదైతే బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారో కార్యకర్తలకి, వాళ్ళకి ఓవరాల్ గా మనం ఏమనుకోవాలంటే, ఓడిపోతాము అనుకుంటున్నారా, గెలుస్తాము అనే ధీమాతో ఉన్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడ మీద ఒక కత్తి అయితే ప్రత్యక్ష ఎన్నికల రూపంలో పెట్టారు కూటమి. ఈ ప్రత్యక్ష ఎన్నికలు అనేవి డిసైడ్ చేయబోతున్నాయి ఏ పార్టీ బలం ఎంత అనేది. 2029 రిజల్ట్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే అర్థమైపోతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయనకి తెలుసు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కానీ, లేదా ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ, ఇవన్నీ కూడా పార్టీ సింబల్ తోటి జరుగుతాయి. ఒక్క పంచాయతీ ఎలక్షన్స్ తప్ప మిగతావన్నీ కూడా పార్టీ సింబల్స్ అయితే జరుగుతాయి. కాబట్టి ఒకవేళ పొరపాటున ఈ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది, 40% ఓట్ బ్యాంకు లేదు, 2024లో కనిపించినటువంటి పర్సంటేజ్ తగ్గిపోయింది అనేది కనుక పబ్లిక్లోకి వెళ్తే ఆ పార్టీలో లీడర్స్ మిగిలేటువంటి అవకాశం ఉండదనేది ఆయనకి తెలుసు. ఆయనకే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా అలానే భావిస్తారు. ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ 40% ఓట్ బ్యాంక్ కంటే కూడా మించి ఓట్ బ్యాంక్ను సంపాదించుకోగలిగితే అప్పుడు కూటమికి దాదాపుగా కూటమి కొంచెం వెనక్కి స్టెప్ వేస్తుంది. కూటమి 2029లో గెలుస్తుందా గెలవదా అనేటువంటి ఒక చర్చ బయటికి తీస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు ఆ రిజల్ట్ వచ్చిన మరుక్షణమే ముందు చంద్రబాబు గారిని రాజీనామా చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆ ఎన్నికల యొక్క సీరియస్నెస్ అతనికి తెలుసు కాబట్టి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల సమావేశంలో చాలా క్లియర్ కట్గా ఆయన టార్గెట్లు పెట్టారు. ఏం టార్గెట్లు పెట్టారు? మీ కాన్స్టిట్యున్సీల్లో ఒక్క చోట నామినేషన్ పడకపోయినా మీకు నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ ఉండదని చెప్పేశాడు. క్లియర్ కట్గా చెప్పేశాడు. తాడేపల్లి వైపు మీరు చూడాల్సిన అవసరం లేదని చెప్పి. ప్రస్తుతం మొత్తం అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకి ఇన్ఛార్జీలు ఉన్నారు, అలాగే పార్లమెంట్లకు కూడా ఇన్ఛార్జీలు ఉన్నారు. వీళ్ళకి ఆ బాధ్యతలను అప్పచెప్పారు. అంటే ఇప్పుడు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మండల లీడర్లని, గ్రామస్థాయి లీడర్లని, నియోజకవర్గ స్థాయి లీడర్లని వీళ్ళు వెళ్ళి కలిసి వీళ్ళే పెట్టుబడి పెట్టి వీళ్ళు నామినేషన్ వేయించాలి. నామినేషన్ ఎక్కడ పడకపోయినా, ఏకగ్రీవాల ఎక్కడ జరిగితే ఒక్క ఏకగ్రీవం జరిగినా ఆ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి ఇన్ఛార్జికి నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఓడినా గెలిచిన నామినేషన్ అయితే వేయించాలి కదా. అసలు ఈ టార్గెట్ ఎందుకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, నామినేషన్ వేయటానికి కొన్ని చోట్ల ధైర్యం చేరు, ఏకగ్రీవం చేసే అవకాశం ఉంది అనేటువంటి అనుమానం, అలాంటి ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉండాలి. లేదంటే ఆ థాట్ రాదు కదా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏకగ్రీవాలు అవుతాయి అనేటువంటి ఒక థాట్ ఆయనకి వచ్చింది. ఆ థాట్ ఎందుకు వచ్చింది? 2019 నుంచి 2024 మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయి. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పుడు ఎలా జరిగాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది అందరికీ తెలుసు. ఆ రోజున ప్రభుత్వం పెట్టినటువంటి టార్చర్ను తట్టుకోలేక ప్రభుత్వంలో ఉండేటువంటి యంత్రాంగం, ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెట్టినటువంటి
ఇబ్బందులని ఫేస్ చేయలేక ఎన్నికలనే బహిష్కరించేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అంజిరెడ్డి గారని ఆయన తొడగొట్టి రండి నామినేషన్ నేను వేస్తాను ఎవరు వస్తారని చెప్పి తొడగొట్టే పరిస్థితి వచ్చింది. అక్కడక్కడ కొంత తిరగబడ్డారు, కానీ చాలా చోట్ల నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈవెన్ మేము ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా అలాంటి సిచ్యువేషన్ జరిగింది అప్పట్లో. అంటే దాదాపు రాష్ట్రం మొత్తం అదే జరిగింది. అలాంటిది జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకు అధికారంలో కూటమి ఉంది కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తారు. ఆల్రెడీ తాను ఉపయోగించాడు కాబట్టి అలాంటిది చంద్రబాబు నాయుడు గారు కూడా ఉపయోగిస్తారనేది ఆయనకి అవగాహన ఉంది. ఎట్ ద సేమ్ టైం బయటకు వచ్చి నామినేషన్ వేసే ధైర్యం చాలామంది చెయ్యరు. ఎందుకు చేయరు? రాబోయేటువంటి పరిణామాలను ఫేస్ చేయాలి. సపోజ్ ఇప్పుడు వచ్చి నామినేషన్ వేసారనుకోండి, అక్కడ లోకల్గా వాళ్ళు ఏదో బిజినెస్లో లేకపోతే ఇంకోటో చేసుకుంటూ ఉంటారు. రేపు నామినేషన్ వేస్తే ప్రభుత్వం వైపు నుంచి బెనిఫిట్స్ రావనేటువంటి భయం వాళ్ళకు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం చొక్కాలు ఇప్పుకొని వీర యోధుల్లాగా వచ్చేటువంటి పరిస్థితి గతంలో లాగా లేదు ఇప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు 2019 నుంచి 2024 మధ్యలో చూశారు. ఆయన కోటరీని పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపారు. కార్యకర్తల్ని గాలికి వదిలేశారు అని చెప్పి అక్కడ ఆ పార్టీ కార్యకర్తలే చెప్పారు కదా, విజయసాయిరెడ్డి గారు విడమడిసి చెప్పారు కదా. సో కాబట్టి ఎలా ఉంటాయి ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. పైగా డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టారు. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్లో కనుక పర్ఫార్మెన్స్ లేకపోతే 2029 దాకా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది ఎవరో పోయేది ఎవరో అర్థం కానిటువంటి అయోమయ పరిస్థితి వచ్చేదానికి అవకాశం ఉందనేది ఆయనకి బాగా క్లారిటీ ఉంటుంది, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీ అధినేతగా. అందుకే టార్గెట్లు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇంకో స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు సర్వ జరుగుతుంది కదా ఓటర్లకు సంబంధించి, దాంతో సంబంధం లేకుండానే ఎలక్షన్కి వెళ్ళిపోవాలి అనేటువంటి ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు. అంటే అక్టోబర్లోనే ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే వీళ్ళనంత తొందరగా వెళ్ళిపోయి వీటిని ముగించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. దూకుడుగా ఉంది కూటమి. ఆ దూకుడిని తట్టుకొని నిలబడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత ఈజీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సీఎం అంటూ ఒక 40 మందో 50 మందో వచ్చి బల ప్రదర్శన చేసి అది ఫోటోలు తీసి విజువల్స్ చూపించినంత ఈజీ కాదు క్షేత్రస్థాయిలో. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 2024 ఎన్నికలకు సందర్భంగా ఆయన సిద్ధం సభలు పెట్టారు, సంసిద్ధం సభలు పెట్టారు. సంసిద్ధం ఆ సభలను చూసి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అని చెప్పేసి అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఏమైంది, 11 స్థానాలకు పరిమితం అయ్యారు. కాబట్టి కెమెరాల్లో లేదంటే టీవీల్లో విజువల్స్ చూసి పబ్లిక్ మోసపోయేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సోషల్ మీడియా బలంగా ఉంది. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది చావో రేవో తేల్చుకునేటువంటి ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఆయన ఒకవేళ గనక ఏమాత్రం నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవాలు పెరిగిపోతే 2029 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగిలేటువంటి లీడర్లు ఏళ్ల మీద లెక్క పెట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకే ఆయన టార్గెట్లు పెట్టారు. జనరల్గా టార్గెట్లు పెట్టరు ఇప్పుడు, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్ వేరు, జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్ వేరు అనేది సాధారణంగా ఎవరైనా చెప్తారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి అనుకూలంగా వస్తాయని. కానీ దీన్ని ఆయన ఛాలెంజింగ్గా తీసుకుంటున్నారు. పైగా జనరల్ ఎలక్షన్ 2029 ఎలక్షన్ ముడిపెడుతున్నారు ఆయనే లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఒక మ్యాండేటరీగా తీసుకుంటున్నారు. కాబట్టి ఆయన భస్మాసుర హస్తం అంటారు కదా, అలా ఆయనే మ్యాండేటరీ క్రియేట్ చేసుకొని ఆయనే 2029 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుని 2029 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఆయనే నిర్ణయించుకోబోతున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ సందర్భంగా. అంటే 2029 దాకా ఉంటుందా ఊడుతుందా అనేది మధ్యలోనే ఒక 2-3 నెలల్లోనే తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.